ఐటీ పడడానికి చాలా ఇదున్నది. ఐటీలో మనుషులు తీసుకోవడం లేదు. ఆళ్ళు తీసుకోవడం లేదంటే మనుషులు తీసుకోవడం అంటే ఏంటి అర్థం? ఆళ్ళు చేస్తుంది ఒక కూలీ పని. ఆళ్ళకి రూ. 5 సంబళం తీసుకొని రూ. 10 తీసుకుంటున్నారు అతను. ఈడికి అది రూ. 5 కూడా తీసుకోనంటే అర్థం ఏంటి? రూ. 10కి ఎవరు ఇవ్వడం లేదని అని అర్థం. ఓకే. ఈ ఎయితర్ ఐపీ చూసారంట అంటే మీరు చెప్తున్న డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అక్కడ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఈథరే వద్దు. ఈథర్ అవుతున్నది స్టార్టప్. స్టార్టప్ అంటే ఏది ప్రాఫిట్ చేయదు. అందుకే హీరో కొనేస్తాం కదా సార్. హీరో కొన్నప్పుడు చూస్తాం. వాల్యుయేషన్ చూసారంటే హీరో వాల్యుయేషన్ ఈస్ బెటర్ దాన్ ఈథర్ వాల్యుయేషన్. అది సేఫర్ బెట్ అదే. అవును. టీవీ 18లోని లతా వెంకటేశన్‌తో రాజు బిజినెస్ బజాజ్ ఒక ఇంటర్వ్యూ చెప్పారు. వీళ్ళకేమో కాంపిటీషన్ ఈబీఎస్ అండ్ కాంపిటీషన్ ఎస్కార్ట్. అది ఇండియాలోని. నేను ఉన్న గ్లోబల్ కంపెనీ. మీ తాలూకా కాంపిటీషన్ హోండా అండ్ యమహా. హింట్ క్లియర్‌గా చెప్పేశారు. బాల్ తీసుకోవడం మీ తాలూకా కోస్ట్. నేను హీరో ఎందుకు కన్సిడర్ చేయమని చెప్తున్నానంటే దాని కింద 3, 4 కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో కూడా ఈథర్ కొనేస్తారని ఒక నమ్మకం ఉన్నది. ఈథర్ కొనలేదంటే వాళ్ళ తరఫు ఫ్యూచర్ చాలా కష్టం. అవును. హెవీ రిస్క్ ఉంది సార్. వాళ్ళు డామినెంట్ అవుతున్నది 100 సీసీ. ఇప్పుడు అమ్ముతుందేమో 125 సీసీ. 125 సీసీలోని లీడర్ అవుతున్నారు హోండా మోటార్స్ ఇండీస్. సెకండ్ అవుతున్నది బజాజ్. ఇలాగే 400లో చూసారంటే లీడర్ అవుతున్నారు ఎన్ఫీల్డ్. 250 మీద ఉందని చూసారంటే ఎన్ఫీల్డ్ లీడర్. బజాజ్ అవుతున్నది నెంబర్ 2. హార్లీ డేవిడ్సన్ అవుతున్నది నెంబర్ 3. ఇది అవుతున్నది రేంజ్. 100 సీసీ బైకులేమో మనుషులు తీసుకోవడం లేదని అందరూ చెప్తున్నారు. నా తరగ డ్రైవర్ కూడా ఎన్ఫీల్డ్ అవుతున్నారు. నా ఒపీనియన్‌లోని. కానీ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. కాకపోతే కొంటున్నారు. వందల కెమెరామెన్ ఏమో ఐఫోన్ ఉంచారు. దీన్ని బట్టి ఏంటి తెలుస్తుందంటే వాళ్ళ తలకి ఎఫర్ట్ చేయకపోయినేమో రీచ్ చేయాలని చూస్తున్నారు. తప్పా రైటా అని చూడండి మన తలకి ఇది కాదు. అది ఆళ్ళు చేస్తున్నారు. దానికి ఎగ్నెస్ట్ చేసామంటే మనం ఒక వెర్రి బాలంలా అవుతాం. సో, హీరో వీక్. హోండా, బజాజ్ స్ట్రాంగ్. టీవీఎస్ స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళు స్కూటర్‌లో చాలా స్ట్రాంగున్నారు. హోండా అవుతున్న డామినేటింగ్ స్కూటర్. మన తరగ జాపనీస్ ఫాలోవర్లు చూసామంటే హోండా అవుతున్న ఒక పొజిషన్‌లో ఉంది. అది ఈవెన్ దో ఒక బ్యాడ్లీగా పెర్ఫార్మ్ చేస్తుంది. హోండా తీసుకొని ప్రాఫిట్ రావడం లేదని చాలామంది అంటున్నారు. కానీ నేను హోండా కొంటూనే ఉన్నాను. నేను అదే చెప్తున్నాను. ఓకే. నేను చూస్తున్నాను. నేను డబ్బులు చూడడం లేదని అదే నేను గడిగడికి చెప్తున్నాను. బజాజ్ టార్గెట్ ఎక్కడుందని మీరేమో చెప్పిన దానికి అందుకే నేనేమో హోండా కొంటున్నాను. ఇప్పుడు వడి కాదు కదా! హోండా ఏమో $1, $2 వెళ్తుంది. ఒక పెద్ద ప్లేయర్ ఇన్ ఇండియా. ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌లో ఒక పెద్ద ప్లేయర్. ఈజ్ వరీడ్ అబౌట్ హోండా మోటార్ కంపెనీలో అయితే అదవుతుంది. నేను ఇంత బెటర్ అవుతున్నది నేను హోండా మోటార్ కంపెనీలో ఉండడం. కానీ హోండా మోటార్ తీసుకొని నాకు ఒక సంవత్సరం లాభం ఎట్లేదు. కానీ నాకు ష్యూర్‌గా తెలుసు కదా! ఇప్పుడేమో ఈళ్ళు రాజీవ్ సెన్స్ అవుతున్నారు ఆ కంపెనీ గురించంటే. భయపడుతున్నారు అంటే ఏదో ఉందని అర్థం. అంటే ఏదో ఉందని. ఇప్పుడు ఇది వస్తుందేమో ఒక త్రోవే ప్రైస్‌లో వస్తుందంటే దాన్ని నేను చూడాలి. ఓకే సార్. ఫైన్. అందరూ పటాస్ లిస్ట్ చెప్పండి అని అడుగుతూనే ఉన్నారు సార్. మీరు నా తలకి వీడియో రెగ్యులర్‌గా చూసారంటే పటాస్ లిస్ట్ ఏంటి అని తెలుస్తుంది మీకు. కొత్త చూస్తున్నాం సార్. అప్పుడప్పుడు వీడియో తొలమని చెప్పండి. నేనేం చెప్తున్నానంటే కొంచెం ఎఫర్ట్ చేయండి. మళ్ళీ రిటర్న్ గురించి ఆలోచించకండి. లాంగ్ రన్‌లో రిటర్న్స్ ఏమో టేక్ కేర్ చేస్తుంది. ఓన్లీ అండర్‌స్టాండ్ చేసుకోండి కంపెనీ ఎలాగ ఆపరేట్ అవుతుందని. దాని తర్వాత వాల్యూ ఆఫ్ ది కంపెనీ. మీకు 1 ఇయర్ ముందు ఏం చెప్పాను? మన్నెపర్రని బెయిన్ కొనేస్తారని. అప్పుడు మీకు నమ్మకం లేదు. ఒకసారి నమ్మండి. లేకపోతే నమ్మకండి. కానీ చాలా గ్రీడీ అవ్వకండి. అడుగుతున్నాను సార్. డోంట్ బి గ్రీడీ. చేప ఎలాగా అనేది చూడకండి. చేప ఎలాగ పట్టాలని చూడండి. ఓకే. ఫైన్ సార్. కొత్త వస్తున్నాడు పటాస్ లిస్ట్ ఏంటి అని అడుగుతున్నారు సార్. ఆ పటాస్ లిస్ట్‌లోనే ఒక 5 ఆర్ 10 స్టాక్స్ మనం సార్‌ని అడుగుదాం. అది ఎందుకు పటాస్ లిస్ట్‌లో ఉందని సార్ ఏమో షార్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫెడరల్ బ్యాంక్ సార్. దాని తర్వాత ప్రైస్ టు బుక్ ఏమో 1.4 సార్. ఒక టైంలో అది పటాస్ లిస్ట్‌లో ఉంటది. ఇప్పుడు స్ట్రెచ్ వాల్యుయేషన్‌లో ఉంది. ఈ వాల్యుయేషన్ జంప్ అవ్వడానికి కారణం అవుతున్నది కేవీఎస్ మనీ. కేవీఎస్ మనీ గాని డెలివర్ చేశారంటే ఇప్పుడు కూడా ఇది వాల్యుబుల్ అవుతుంది. కేవీఎస్ మనీ డెలివర్ చేయలేదంటామంటే ఇది తగ్గదు. కాకపోతే ఇక్కడ నుంచో ఉండి ఒక రూ. 10, రూ. 15 పెరుగుతుంది. ఆ కేవీఎస్ మనీ ఏమో 600 తీసుకెళ్తారని నాకు తెలీదు. నేను స్టిల్ మీరు చెప్తున్నప్పుడు అది 87, 85లో ఉండేది సార్. మీరు చెప్పి నేను అదే చూశాను అది. మీరేమో ఆ మనీ డబుల్ చేసేసారు. మీరు ఇంకా నా డివిడెండ్ కూడా వచ్చింది. ఇది అవుతున్నది పటాస్ లిస్ట్. నేను పిక్ చేసిందేమో బిఫోర్ కేవీఎస్ మనీ. మీరు రిస్క్ తీసుకొని రెడీగా ఉన్నారు. నేనదే మీకు చెప్తున్నాను. మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలని. ఇక మీద కేవీఎస్ మనీ ఏం చేస్తారన్నది కదా తర్వాతే చెప్పడం అవుతుంది. ఇక మీద ఆ పేజ్ ఓపెన్ అయ్యేప్పుడు మనం చెప్పొచ్చు. 3 నెలలే అయింది. నెక్స్ట్ అవుతుంది కర్ణాటక బ్యాంక్. నాకు అవుతున్న ఇంకొక మంచి ఫేవరెట్. ఇప్పుడేమో జియో నుంచి కూడా ఒకరిని తీసుకొనొచ్చినారు. ఇంకేమో బ్యాంక్‌ని గ్రో చేయాలని. ఇది అవుతున్నది చాలా స్వీపీ బ్యాంక్. కర్ణాటక బేస్డ్ కంపెనీ. బేసికల్లీ ప్లాంటేషన్ బిజినెస్‌కేమో రన్ చేస్తున్నది. సో దట్ సెక్యూరిటీ చాలా ఎక్కువుంటుంది.
ఛాన్సెస్ ఒకే లెవెల్‌లో ఇదవ్వడానికి, మనకంత ఎన్‌పి అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. దాంట్లో యాక్చువల్లీ చూసామంటే స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ఏటి లేదు. లాస్ట్ డివిడెండ్ ఏమో మళ్ళీ తీసుకొని వస్తున్నాను. దాని యావరేజ్ ప్రైస్ కన్నా వాళ్ళిచ్చిన డివిడెండే 7, 8% వస్తుంది. నాకేమో ఇదేమో ఒక హైబ్రిడ్ గేమ్. అది నైదర్ ఎ డిపాజిట్, బాండ్ అండ్ ఈక్విటీ వాల్యూస్ ఉన్నది. ఇది బుక్ వాల్యూలో కూడా చాలా చీప్‌గా ఉన్నది. 0.63 టైమ్స్ ఉన్నది. ఇది వన్ టైమ్ బుక్ వచ్చినా కూడా 50% జంప్ వస్తుంది. దానివల్ల నేను చాలా హ్యాపీ. ఎవ్రీ క్వార్టర్ కూడా దాని ప్రాఫిట్ చేస్తున్నారు. స్మాలో, బిగ్గో అది ప్రాఫిట్ చేస్తున్నది. అలా ప్రాఫిట్ చేయడం వల్ల దాని తల బుక్ వాల్యూ పెరుగుతూనే ఉంది. బుక్ వాల్యూ పెరుగుతున్నప్పుడు దానిలో ఆటోమేటిక్‌గా ప్రైస్ పడుతుంది. మీరు స్టీల్ బిజినెస్సా? ఓకే. నేను ఆ కంపెనీని లైక్ చేస్తాను. నేను నెక్స్ట్ అవుతున్నది తంగమేల్. తంగమేల్ అవుతుంది చాలా ఎక్స్‌పెన్సివ్. 55 పిఈ. 6 టైమ్స్ బుక్. టీసీఎస్ టీసీఎస్ అవుతుంది. బిగినింగ్ టు లుక్ చీప్. 24 ఉంది. 52 వీక్ లోలో ఉంది. అది 52లో కిందకెళ్తుంది. ఇంకా వెళ్తుందని అనుకుంటున్నాను. ఇంకా 2 క్వార్టర్ మోసమైందంతే. ఇప్పుడే అమెరికాలో కాంట్రాక్షన్ వస్తుంది ఒకలాగా ఉంది కదా! ఇది గ్రేట్ కంపెనీ. ఇంకా చీప్ జరుగుతుందని అనుకుంటున్నాను. వెయిట్ పని దిగొచ్చా? వెయిట్ చేసుకొని చూద్దాం. ఎంత పిఈ వస్తది కన్సిడర్ చేయాలి? బిలో 15? నాకు తెలీదు ఇంతవరకు. వాట్ ట్రంప్ విల్ డూ. అది రివర్స్ కూడా అవ్వదు. అది కంప్ కూడా తెలియకపోవచ్చు సార్. ఏం చెప్పాలి సార్. అందుకే నాకు తెలుసు అని అనుకోవడం తప్పు. యాజ్ ఆఫ్ నౌ ఇది విప్రో, టీసీఎస్, హెచ్‌సిఎల్, టెక్ మహీంద్రా బెటర్ అవుతుంది. స్టే అవుట్. సర్టెనిటీ వచ్చిన వరకు. ఆ స్టంప్ రీహైర్ వచ్చిన వరకు. తుఫాన్ వెళ్ళిన వరకు వెయిట్ చేయండి. నేను వెయిట్ చేస్తాను. ఓకే సార్. నేను కూడా వెయిట్. టాటా పవర్ 30 టైమ్స్ పిఈ సార్. చాలా ఎక్స్‌పెన్సివ్. అమర్ రాజా బ్యాటరీస్ 19 టైమ్స్ పిఈ సార్. ఫెయిర్లీ కన్సిడరబుల్. మీకు కావాలంటే కన్సిడర్ చేసుకోవచ్చు. దాంట్లో మార్జిన్ ఆఫ్ సేఫ్‌కి అంత లేదు. కానీ పెరుగుతుంది. ఓకే. ఎక్సైడ్ అవుతుంది. చాలా కాస్ట్లీ. రిజల్ట్ కూడా అంత బాగా రాలేదు. కానీ ఎవరు లాంగ్ టర్మ్‌లోని ఈవీ వెహికల్, ఈవీలోని బ్యాటరీస్‌కి యూజ్ చేస్తారు అని అనుకుంటా ఉంటే ఒక్కసారి పడిపోయింది. మళ్ళీ ఒకసారి పెరిగింది సార్. ఒకసారి పడి మళ్ళీ పెరిగింది కాబట్టి పడితే మనం చూస్తాం మళ్ళీ. ఈవీకి అది బ్యాటరీ అయినప్పటికి ఒక ఎమర్జీ అని ఒక వాయిప్ ఉంది కదా సార్ దానికి. బాస్ దానికన్నా పానాసోనికే తీసుకోవచ్చు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్నప్పుడు ఎందుకు వరీ అబౌట్ దీనికంత. ఓకే సార్. టాటా స్టీల్. స్టీల్‌కేమో ఇప్పుడు చైనా ఏమో స్టీల్ ఇండియాలో డంప్ చేస్తది. ఎందుకంటే స్టీల్ సైకిలే ప్రాబ్లమ్‌గా ఉంది. స్టీలు నా కంపెనీ తీసుకున్నది టాటా స్టీలే. మీరు చూసారంటే నేను జేఎస్‌డబ్ల్యూ స్టీల్ గురించి మాట్లాడను అసలు. నిన్న సుప్రీం కోర్ట్ దానికి హార్ష్ జడ్జిమెంట్ ఇచ్చారు. మీరు భూషణ్ పవర్ అండ్ స్టీల్ తెసింది ఒక తెలివి లేని పని అని. 47,000 బ్యాంక్ డెట్టే కంపెనీదేమో. బ్యాంక్ డెట్టే. అది 700 ఆర్ 7,000 నాకు అంత గుర్తులేదు. ఆపరేషన్ క్రెడిట్ ఉంది. 2 సంవత్సరాల నుంచి ఇవాళ వస్తాను, రేపు ఇస్తాను, ఇవాళ ఇస్తాను అని చెప్తూనే ఉన్నాడు. ఏ మాత్రం చేసుకొని వస్తూనే ఉన్నాడు. లాస్ట్‌లో సుప్రీం కోర్ట్ ఏమో క్యాన్సిల్ చేసేసింది. ఎందుకంటే స్టీల్ సైకిల్ కింద పడుతున్నది. ఇది చూసింది 3 ఇన్సూరెన్స్ ఉన్నది. ఢిల్లీ క్యాపిటల్ థీమ్ తీసుకోవడానికి కాసు ఉన్నది. పెయింట్ తీసుకోవడానికి డబ్బులు ఉన్నది. కార్ తీసుకోవడానికి కూడా డబ్బులు ఉన్నాయి. కానీ మీరు ఒప్పుకున్న డబ్బులు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు. ఇది ఎథిక్సా అని మీరు చూడండి. ఓకే డిసైడ్. ఓకే. నెక్స్ట్ అవుతున్నది లాస్ట్ పకాసిస్ట్ క్వశ్చన్ సార్. టైటన్ 90 టైమ్ సార్. వెరీ ఎక్స్‌పెన్సివ్. అది తగ్గుతుంది సార్. నేను ₹5, ₹10 చూసాను దాన్ని. ఓకే. నువ్వు టీవీఎస్ ₹30 చూసావు కదా! 2005లో అంత చూసాను. వసుకున్న లాసినాను. నేను అది ₹2 అంజల్ ₹5 చూసినాను. ₹10 షేర్. అప్పుడే లాకేష్ ఇంజన్వాలా లంబా తీసుకున్నావు కదా సార్. ఓకే. ఫైన్ సార్. పటాసిస్లో ఫస్ట్ లిస్ట్ ఇదే. చిల్లాడి కేలియో ఏమో నెక్స్ట్ పటాసిస్లో ఏదైతే ఉన్నాయని చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. ఈ వీడియో మీకు వచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి.